నెక్స్ట్ వచ్చేసి హౌ టు గివ్ బ్రెత్స్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ నార్మల్గా అన్రెస్పాన్సివ్ పేషెంట్ ఎవరికైనా ఎయిర్వే క్లియర్గా ఉండదు, అంటే మౌత్ నుంచి లంగ్స్కి వెళ్ళే ద్వారం క్లియర్గా ఉండదు అండ్ టంగ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైతే అన్రెస్పాన్సివ్ పేషెంట్లో, అందుకే మనం కొద్దిగా హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. చిన్ లిఫ్ట్ అంటే ఇది హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్. ఇలా చేసిన తర్వాత నోస్ కొద్దిగా క్లోజ్ చేయాలి, ఎందుకైతే ఏదైతే మనం బ్రీత్ ఇస్తామో అది నోస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ నోస్ క్లోజ్ చేసి అరౌండ్ ఈ విధంగా మొత్తం మౌత్ అంతా సీల్ చేయాల్సి ఉంటుంది. సీల్ చేసి డీప్ బ్రెత్ తీసుకోవాలి. మనం ఏదైతే బ్రెత్ ఇచ్చినప్పుడో పేషెంట్ అన్రెస్పాన్స్ ఉన్న పేషెంట్కి స్లైట్ అట్లీస్ట్ మినిమల్ చెస్ట్ రైజ్ అని ఉంటే డీప్ ప్రాపర్గా వెళ్ళినట్టు. సో దిస్ ఈజ్ బ్రీతింగ్ టెక్నిక్. ఓకే, నార్మల్గా ఏంటంటే మనకు ఒక పేషెంట్కి ఒకవేళ మౌత్ బ్లీడింగ్ అని ఉందంటే, ఆర్టీఏ పేషెంట్, యాక్సిడెంట్ పేషెంట్స్కి ఫేషియల్ ట్రామా ఉందనుకోండి, ఆ టైంలో మనకు బ్రీతింగ్ లేకపోయినా అట్లీస్ట్ సిపిఆర్ అయితే కంటిన్యూ చేయాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ అయితే కంటిన్యూ చేస్తుండాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ అ మెయిన్ బేసిక్ లైఫ్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏఈడి ఉంటుంది, ఒకటి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అని ఒక మిషన్ ఉంటుంది. అది నార్మల్గా ఏంటంటే మనకు షాపింగ్ మాల్స్లో కానీ అండ్ రైల్వే స్టేషన్స్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. సో అది వచ్చేసి దానికి 2 ప్యాడ్స్ ఉంటాయి. 2 ప్యాడ్స్ వచ్చేసి మనం ఓపెన్ చేసుకొని మనం ఒకటి వచ్చేసి అపెక్స్ రీజన్లో, ఒకటి వచ్చి రైట్ సైడ్ ఆఫ్ చెస్ట్ రీజన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఏంటంటే ఏఈడి యూజెస్ ఏంటంటే అబ్నార్మల్ రిథమ్ ఏమన్నా హార్ట్కు ఉంటే అది రెగ్యులరైజ్ చేసి ఆటోమేటిక్గా షాక్ ఇస్తుంది, షాక్. సో అట్లీస్ట్ మనం ఏంటంటే ఒక అన్రెస్పాన్సివ్ పేషెంట్ ఏమైనా బయట పడిపోయారనుకోండి, ఎవరైనా పల్స్ లేదనుకోండి, అట్లీస్ట్ ఈ టెక్నిక్ ఫాలో అవుతే అట్లీస్ట్ హాస్పిటల్ వరకు వచ్చేంత వరకు సిపిఆర్ చేస్తే అట్లీస్ట్ మేము దాని తర్వాత మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు.